డాడీని కూడా అడిగి బయటికి వెళ్ళిపోయారు కదా, డాడీ వచ్చిన తర్వాత అడిగి ఏంటన్నది చూద్దాం. ఎవరికైనా ఎగ్ దోశ ఎలా ఉంది? అన్నయ్య వేసేసాను. ఇవి ఆటగా అవుతుందా ఈ స్టోరీ అయ్యేదాకా మీ టిఫిన్లు అవ్వా? ఈ లోపు ప్లేట్ పెట్టి హ్యాండ్ వాష్ చేసుకునేటప్పటికి మా అన్నయ్య మా మమ్మీ కోసం అటు తిరిగిస్తున్నాడు, మాడిపోతుందంట. మా మమ్మీ మమ్మల్ని ఎందుకు చూస్తున్నారు అని అంటది, బట్ స్టిల్ తను కూడా చూస్తారు ఈ కార్టూన్స్ అనేవి. మా డాడీ కూడా వచ్చేసారండి. ఇంతగా పొద్దున్న నా దగ్గర గొలుగుతున్నారా ఏమని? ఏదో నిందా నాన్న, ఏదో నిందా నాన్న. 35 దాటిన తర్వాత ఇంకా మోకాలు నొప్పులు అనేవాళ్ళు కూడా ఉన్నారు. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. రేపు మా మ్యారేజ్ డే అన్నమాట. ఇంతకుముందు మీకు చూపించాను కదా శారీస్ తీసుకున్నాను. బ్లౌజ్ అయితే మిషన్ మీద ఉంది, మిషన్ దగ్గర ఉంది. ఫాల్స్లు అయితే నేనే వేసేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఫాల్స్లు తెప్పించాను, కానీ ఇప్పటికి ఇంకా వేయలేదు. రేపు మళ్ళీ కట్టుకోవడానికి కూడా ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మధ్యాహ్నం నుంచి ఫాల్స్లు అవి వేసుకోవాలి. ఇంకా కాటన్ శారీస్కైనా సిల్క్ శారీస్కైనా టైం ఉంటే నేను వేసుకుంటాను, లేదంటే మిషన్ మీద ఇచ్చేస్తున్నాను ఈ మధ్య అయితేని. కానీ ఇంకా కాటన్ చీరల మీదకి ఫాల్స్లు నేనే వేసుకుందాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను. బ్లౌజ్ రేట్లు ఎక్కువైపోయినాయి కదండి, మిషన్ మీదైనా 500 అలా ఉంటున్నాయి కదా. ఇంకా నేనా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అది రెడీ చేస్తున్నాను రేపు పొద్దుటికి. అంటే రేపు పొద్దున్న ఏదైనా మన గమ్ముని చేసుకోవడానికి ఉంటాయి కదా, అన్నీ మసాలాలు అవి రెడీ చేసుకుందాం. టక్కన మళ్ళీ అప్పటికప్పుడు అంటే అవ్వదు కదా. ఇంకా మెనూ ఏమి స్టార్ట్ అంటే అనుకోలేదు, రేపు శుక్రవారం కదా అని మేము అనుకుంటున్నాము. నేనైతే నాన్ వెజ్ అయితే వండుదామని అయితే లేదు నాకైతేని. చూడాలి మా వాళ్ళు ఆలోచన ఎలా ఉంటుందో. సాయిరం, పరశురం, హారిక వీళ్ళు ఏమనుకుంటారో. ఇంకా వారం కాబట్టి రేపు శుక్రవారం కాబట్టి అండి, ఇంకా గుడికి అది పూజ చేసుకుని వెళ్దాం అనుకుంటున్నాను అనమాట. చూడాలి అన్నయ్య గారు ఏమంటారో. ఇదిగోండి, ఇంకా పొద్దున్నే కరెంటు కూడా నికరం ఉండట్లేదు, సమ్మర్ కదా. నిన్న ఈవేళ కొంచెం ఎండ తక్కువ అనిపించింది రోహిణి కర్తలోని ఉంది. కరెంట్ ఏమో నిన్న ఓల్డేజ్ తక్కువ అన్నమాట. ఇంకా అసలు ఫ్రిడ్జ్ కానీ మిక్సీ కూడా ఆన్ అవ్వలేదు అన్నమాట, మోటార్ కూడా ఆన్ అవ్వలేదు, అంత లో వోల్టేజ్. అసలు వాటర్కి కూడా ఇబ్బంది పడినట్టు అనిపించింది. ఎక్కడో వింటున్నాం కానీ నీళ్ళు కరువు అవుతున్నాయని. మనకు కూడా ఒకసారి కరెంట్ అది సరిగ్గా లేకపోతుంటే వాటర్కి కొంచెం ఇబ్బంది పడుతున్నాం మేము కూడా. నుయ్యి ఉండేది ఎంత కాదు అంత, ఇంత టెన్షన్స్ ఉండి కావు. చక్కగా మనం నీళ్ళు తోడుకోవడమే. వర్షాకాలం పైకి వచ్చేస్తాయి, ఎండాకాలం అయ్యేటప్పటికి బాగా లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకా నుయ్యి అనేది ప్రతి ఇంట్లోని ఉంటుంది అమలాపురం సైడ్ అయితే. మాకు అటు సైడ్ బాగా ఉంటుంది, కొందరు అయితే పైపులో వేయించుకుంటారు, కానీ నుయ్యి ఎక్కువ వాడతారు అమలాపురం సైడ్ అయితే. ఇదిగోండి, ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఆడేద్దాం అనుకుంటున్నాను. టిఫిన్స్కి దోశల పిండి నానబెట్టాను అనమాట. దోశలు వేసేనా అయితే? ఇంకా మినప్పునికి లేని ఇంకా వేసాయమ్మా, వెనకాల నుంచి చూస్తున్నావు. రేపు వెజ్కి ఏంటి, ఏం ప్రిపరేషన్, ఏం వండుకోవాలి ఏంటని. ఇదిగోండి, ఇంకా నేనైతే అల్లం ముక్కలు చిన్న చిన్నగా తరుగుతున్నాను అనమాట. ఇంకా అగారా వాళ్ళది మీకు తెలుసు కదా, ఈ బ్లెండర్ గురించి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. అగారా వాళ్ళది రేగల్ పర్సనల్ బ్లెండర్ అండి. ఇది మనకి 1 ఇయర్ వారంటీ ఉంటుంది. 400 వాట్స్ తోటి కాపర్ మోటార్ అయితే వచ్చేస్తుంది. మనకి చక్కగా 3 జార్స్ వస్తాయండి. అలాగే మనకి ఇది బాటిల్లో కూడా క్యారీ చేయొచ్చు అన్నమాట. ఇదిగోండి, ఇలాగా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి కూడా, ఇలా మసాలా ఆడేసుకున్న తర్వాత దీని మీద కూడా ఒక మూత అనేది వస్తుంది, మనం స్టోర్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఫ్రిడ్జ్లో మసాలా ఆడేసుకున్న తర్వాత మనకి ఈజీగా ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మిల్క్ షేకులు చేసుకోవచ్చు, బటర్ మిల్క్ కానీ మిల్క్ షేకులు కానీ. నేను ఆల్రెడీ మీకు చూపిస్తూనే ఉన్నాను కాబట్టి మీకు మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది. 1 ఇయర్ వారంటీ ఉంది కాబట్టి హ్యాపీగా మనం యూస్ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆడేస్తున్నాను. ఫాస్ట్గా అయిపోతుందండి, మిక్సీ అంతా తీసి కన్నా లైట్ వెయిట్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. పక్కన తక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి కబోర్డ్లో ఈజీగా పెట్టుకోవచ్చు అన్నమాట. నేను ఇప్పుడు ఇది ఆడేస్తున్నాను. పట్టేసాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. దోశలకి అయితే అండి చాలామంది పిండి కన్సిస్టెన్సీ ఎలాగా అంటే బాగా మెత్తగా సాఫ్ట్గా రావాలంటే ఎలా వేస్తారు కొలత చెప్పండి అని వీడియో తీయమంటున్నారు.
నేను చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఏదో పనితో సరిపోతుంది. నిజంగా దోశలు అయితే ఇవి ఎంత బాగున్నాయండి. టేస్ట్ అయితేనే చాలా బాగా కుదిరినాయి. సాయి మినపగుళ్ళు వేసి నానబెట్టి చేశాను అనమాట. ఎగ్ దోశలు కూడా చేస్తూ ఉంటాను. దీని మీద ఎగ్ పొడి చేసి దోశ వేసి ఇచ్చేస్తూ ఉంటాను. ఇప్పుడు మా పిల్లలకైతేనే ఇంకా మా పెళ్ళి అప్పుడే ఇన్ని సంవత్సరాలు అయిపోయిందా అని అనిపిస్తూ ఉంటుంది. 20 సంవత్సరాలు దాటేసింది. అంటే జర్నీ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మ్యారేజ్కి స్టార్టింగ్లో మన పెళ్ళైన కొత్తలో ఉండే ఫీలింగ్ వేరు. తర్వాత ఎన్ని ఎక్స్పీరియన్స్లు మనం కష్టాలు సుఖాలు ఇవన్నీ ఫేస్ చేస్తాం కదా లైఫ్లోని. ఇంకా భలే అనిపిస్తూ ఉంటుంది. మేమేనా అంతలా వచ్చాము అని అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతేని. సాఫీగా వెళ్ళిపోయే వాళ్ళకి ఏం అనిపించవు లైఫ్లోని. కొందరు అంటే ఏదో ఒకటి క్యారీ చేస్తూనే ఉంటాం మనం కూడాని లైఫ్లోని. బాధ్యతలని ఏమిటి ఉంటాయి కదా, రెస్పాన్సిబిలిటీలు అయ్యి అవన్నీ సక్రమంగా చేసుకురావాలి. ఇలా కొన్ని టెన్షన్స్ ఉంటూ ఉంటాయి. నమ్మలేకపోతున్నాం అన్నమాట. ఫాస్ట్గా అయిపోతున్నాయి. పుష్కరాలు మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాయి వచ్చే సంవత్సరం కదా. అప్పటికి మా పిల్లలు చిన్న పిల్లలు, ఇప్పుడేమో పెద్దవాళ్ళు అయిపోయారు. ఇదిగోండి దోశలు అయితే ఏంటి ఉందా ఇంట్లో, మళ్ళీ తెచ్చుకోవాలమ్మా. నేను బ్యాంగిల్స్ తెచ్చుకోవాలి గ్రీన్ కలర్ గాజు లేవు అసలు. బ్యాంగిల్స్ కూడా బయటికి వెళ్ళి ఉన్నాయి కానీ ఇంట్లో వేసుకుని ఇవన్నీ అయిపోయినాయి. ఇంక ఎల్లో గాజులు ఒకటి అయ్యో 3 వేసుకున్నాయి. ఫాస్ట్గా అయిపోద్దా, పనులు ఉన్నాయి ఇంకా అందుకు. రేపు పొద్దున్న కావాల్సినవన్నీ రెడీ చేసుకోవాలి కదా. రేపు శుక్రవారం కదా. స్పెషల్స్ అంటే పెద్దగా ఏమి ఉండవు నాకు తెలిసి. మజ్జిగ ఆవిడ వేద్దామని అనుకుంటున్నాను. డాడీని కూడా అడిగి, బయటికి వెళ్ళిపోయారు కదా డాడీ, వచ్చిన తర్వాత అడిగి ఏంటన్నది చూద్దాం. ఇదిగోండి ఇంక ఇలా నేను టిఫిన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఒక ఎగ్ దోశ అయితే వేసాను మా చిన్నోడికి మా పెద్దోడికినండి. అస్సలు ఈ మధ్య పిల్లలకి ఖాళీ ఉండట్లేదు, రెస్ట్ ఉండట్లేదు. వాళ్ళు కొంచెం హెల్తీగా ఎగ్ అయితే డైలీ ఏదో రూపంలో తీసుకుంటే బెస్ట్ కదా అని ఈరోజు దోశల్లోనే కొంచెం ఎగ్ స్పైసీ కోసం కారం కొంచెం ఉప్పు వేసానమాట. ఎండ తక్కువగానే ఉంది ఈరోజు. ఈరోజు పర్వాలేదండి. మొన్న అదే అయితే ఇంకా 6 సూర్యుడు వచ్చేసి వెలుతురు వచ్చేసి ఇంకా వేడి ఏ పని చేసుకుని చివేది కాదు. అంటే మనం చేసుకునే పని చవట్లు అయి పట్టేస్తుంటే చిరాగ్గా అనిపిస్తుంది కదా. చేసుకునే పని మీద ఇంట్రెస్ట్ ఉండదు మనకి. నేను అది పులిహార దోశ ఇలా రకరకాల దోశలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఉప్మా దోశ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మళ్ళీ మీకు చూపిస్తాను నేనైతేనే. ఇప్పుడైతే ఇలాగ ఎగ్ దోశ అయితే వేస్తున్నాను అనమాట. పిల్లలిద్దరికి చెరవ ఒక ఎగ్ దోశ వేసేస్తాను అండి. వాళ్ళకి ఒక్కొక్కరికి వేసి ఇచ్చేస్తాను అనమాట. ఏం చేస్తున్నారో వాళ్ళు అన్నది చూపిస్తాను మీకు పిల్లల్ని. అసలు మా పిల్లలు మీరు చెప్తే నమ్మరు, పెద్దోళ్ళు అయ్యారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి, ఏం పెట్టుకున్నారో చూడండి. మీరు చిన్నపిల్లలా సాయి? అనామిక కదలా? నువ్వేం చేస్తున్నానా? అబ్బా సరే దోశ ఎవరికి వేయాలి? ఆయిల్ పెట్టేసానండి. రేపు పొద్దున్న తలస్నానం చేసి, అంటే శుక్రవారం తలస్నానం చేస్తాం కాబట్టి నేనేం చేస్తానంటే ప్రతి లక్షవారం ఫుల్గా ఆయిల్ పెట్టేస్తాను తలకి. అప్పుడు మనకి హెయిర్ అనేది కొంచెం బాగుంటుంది. ఎందుకంటే వీడియోస్ అవి చేస్తూ ఉంటాం కాబట్టి ఆయిల్ పెట్టేసి ఫేస్ తోటి అయితే అసలు జిడ్డుగా అనిపిస్తుంది కదా. అందుకని ఎవరికైనా ఎగ్ దోశ ఎలా ఉంది? అన్నయ్య వేసేసాను. ఇవి ఆటగా అవుతుందా ఈ స్టోరీ అయ్యేదాకా మీ టిఫిన్లు అవ్వా? అవునా? అయితే వేసే అన్నయ్యకి అయితే ఎగ్ దోశ తింటావా? సరే అయితే ఈ అనామిక స్టోరీస్ ఏంటో మరి. మా వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారండి. సరే పట్టు. ఈరోజు పర్వాలేదురా కొంచెం. నువ్వేం చేస్తున్నావు? ఛానల్ చూస్తున్నావా? చేసేయండి గవర్నమెంట్ టిఫిన్ చేసేయండి. పని ఉంది ఇవాళ మనకు త్వరగా. నాది ఇప్పుడే టిఫిన్ అయిందండి, మమ్మీ తింటుంది.
ఈలోపు ప్లేట్ పెట్టి హ్యాండ్ వాష్ చేసుకునేటప్పటికి మా అన్నయ్య మా మమ్మీ కోసం అట్టు తిరిగిస్తున్నాడు, మాడిపోతుందంట. నేను వాటర్ ఇవ్వను, అయితే నువ్వు వాటర్ పట్టు. ఓకే. సో యాక్చువల్లీ రేపొద్దున మమ్మీ వాళ్ళ యానివర్సరీ కదా, తను కోన్ పెడదాం అనుకుంటున్నాను. ఎప్పుడు పెట్టుకోరు, తను ఎప్పుడు అడిగినా బిజీ ఉంటారు కాబట్టి కుదరదు, వద్దులేరా వీడియోస్ ఉంటాయి కదా అది ఇది అని చెప్తారు. సో ఈరోజు అడగగానే ఒప్పుకుంది కాబట్టి తనకి మెహందీ వేద్దాం అనుకుంటున్నాను, బికాజ్ స్పెషల్ ఈవెంట్ కదా. ఇక్కడ మా అన్నయ్య వాటర్ పెడుతున్నాడు చూసారా. మా ఇద్దరికి అయిపోతుంది కానీ మా అన్నయ్యకి ఆ సిరీస్ అయ్యేంత వరకు తనకైతే టిఫిన్ అవ్వదు. అలా స్లోగా తింటాడనమాట. అదనే కాదు, ఏ ఫుడ్ అయినా సరే అంతే, అలా చూస్తూ తింటాడు. మా మమ్మీ బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తుంది. మా మమ్మీ మమ్మల్ని ఎందుకు చూస్తున్నారు అని అంటది, బట్ స్టిల్ తను కూడా చూస్తారు. ఈ కార్టూన్స్ అనేవి స్టోరీస్ కదా, అందులో మంచిగా నీతి లాంటిది ఉంటుందని మా మమ్మీ కూడా లైట్గా ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్లీ తను వేరే కంటెంట్ బాగా ఇష్టంగా చూస్తారనమాట. సో ఈలోపు మనం అట్టు చూద్దాం. ఓ ఇది అయిపోయింది. తనకి వేసేసి ఇంకోటి వేసుకుంటారేమో అని అడుగుదాం. నాన్నగారు బయటకు వెళ్ళారండి, ఆయన ఇంకా రాలేదు. చాలా. సో మా డాడీకి వచ్చిన తర్వాత వెయ్యాలి. లోపు గ్యాస్ ఆఫ్ చేసేసి మా డాడీ కూడా వచ్చేసారండి. మా డాడీ ఏమో చూడండి, మా డాడీ అడుగుతున్నారు. ఏంటి డాడీ అంటే మేము పార్టీ అడుగుతున్నామండి, బేసిక్గా నాన్ వెజ్ చేస్తారా, ఏం స్పెషల్స్ చేస్తున్నారు అని. సో అది కదండి, ఇప్పుడు మా పెళ్లి రోజు అంటే నన్ను అడగాలి కదా, మీ పిల్లల్ని అడగడం ఏంటి నాకు అర్థం కాదు. నన్ను అడగాలి కానీ నీకు ఏం కావాలి ముందు రోజు తీసుకెళ్తాం కదా, వీళ్ళలో కూడా తీసే కదా. వద్దా ఎంతగా పొద్దున్న నా దగ్గర గొలుగుతున్నారా ఏమని, ఏదో నిందాం నాన్న, ఏదో నిందా నాన్న, ఇదే శుక్రవారం ఇంక వండడానికి ఏముండదు. సారీ సండే మజ్జిగ ప్లాన్ చేస్తారులే, మజ్జిగావడేనా రేపు ప్లాన్ చేద్ది కానీ ఇంకా టైం ఉంది కదా. ఏ సండే చూద్దాం. పేరు అంటే కాదు డాడీ అని పెళ్లి రోజుకి ఏంటి అదే మా పెళ్లి రోజుకి ఏదో అడుగుతున్నారంటే మీరు. అవును, యాక్చువల్గా ఏంటంటే చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ. లాస్ట్ టైం వెళ్ళాం కదమ్మా, అప్పుడు నా బర్త్డేకి వెళ్ళామా. మీరు కోరుకున్న దొరకదు కదా, అక్కడ ఏది దొరికితే తెచ్చేస్తుంది అంతే. రేపు అమ్మా, రేపు ఫ్రైడే అమ్మా కదమ్మా, అందుకే నాన్ వెజ్ లేదు. వచ్చి సండే అదే చూద్దాం, ఏదైతే దొరికితే సరే ప్లాన్ చేద్దాంలే. ఇంకా రేపు నార్మల్గా మరి ఏం చేస్తారు? ఏం చేద్దామంటే ఇంకా ప్లాన్ అయితే ఏమీ లేదు. పులిహార కానీ మజ్జిగావడ అయితే ఒకటి ఫిక్స్ అయిపోయాను, మజ్జిగావడ చేద్దాం. సమ్మర్ బెస్ట్. ఇంకా నన్ను అడిగితేని గుత్తొంకాయ కూర అయితే మా ఫేవరెట్ అయిపోయింది. ఎండలు మామూలుగా లేవు, అలా వెళ్ళి ఇలా వచ్చినప్పటికి బాడీ అంతా. మా డాడీకి కూడా నేను టిఫిన్ వేసేస్తానండి, ఆయన ఇప్పుడే వచ్చారు. ఓకే నాన్న, అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి. సో డాడీ మీకు చూపించాం కదా అప్పుడు వీడియోలో, అది చేస్తున్నారు. ఇప్పుడు మనం దోశలు వేద్దాం మా ఆయనకి. ఇదిగోండి అన్నయ్య గారు సంచి పట్టుకొచ్చారు కదా, వెజిటేబుల్స్ తీసుకొచ్చారు, బెండకాయలు తీసుకొచ్చారు. ఈ బెండకాయలు ఇన్ని ఎక్కువ తెచ్చారు ఏంటి అని అనుకుంటారేమో. వీటిని నేను కడిగేసి కొంచెం ఆరిన తర్వాత ముక్కల కింద కట్ చేసి ఎండలో పెడుతున్నానండి. ఎండలో పెట్టిన తర్వాత ముక్కలు డ్రై అయిపోయిన తర్వాత పొడి చేసి ఒక సీసాలో స్టోర్ చేస్తున్నాను. మనకి దుమ్ములయ్యి కొంచెం జిగురు, కాళ్ళలో జిగురది అదే కొంచెం ఇప్పుడు ఎలా ఉంటున్నామో తెలుస్తుంది కదా. 35 దాటిన తర్వాత ఇంకా మోకాలు నొప్పులు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలాగే మనం కూడా కొంచెం జాగ్రత్త పడితే మంచిది అని కొంచెం డైలీ ఒక పాలలో కానీ ఒక గ్లాస్ నీళ్ళల్లో కానీ ఒక అర స్పూన్ కలుపుకొని పౌడరు తాగితే మంచిది అన్నమాట. ఆల్రెడీ నేను చేసి ఉంచుకున్నాను. ఇన్ని బెండకాయలు
నేను ఎండబెడుతుంటే ఇంత చిన్న సీసాడ్ పౌడర్ అయింది. సరే మనం ఎండబెడుతున్నాం కదా, ఈ పొడి డ్రై అయిపోతే జిగురేముంటుంది, కరెక్టేనా అని అనుకున్నాను అనమాట నేను చేసుకున్న ప్రాసెస్. తర్వాత ఇది మిక్సీ ఆడేసిన తర్వాత జల్లిస్తాం కదా, జల్లించిన తర్వాత ఇక్కడ పడింది మెత్తగా కాటుకలాగా కొంచెం. అది తడిపితే ఇంక వచ్చిందండి జిగురు. ఇంకా బెండకాయలు ఎలా అయితే ఉంటాయో పచ్చి బెండకాయల్లో జిగురు అలాగే ఉందన్నమాట పౌడర్లో కూడా. కాబట్టి మనకి ఏ తేడా లేదు, పచ్చి అయినా ఎండబెట్టుకుని కలుపుకుని అలాగైనా బాగుంది. సరే మళ్ళీ ఈ సమ్మర్ వెళ్ళిపోతే మళ్ళీ మనకి వర్షాకాలం ఈ కష్టం కదా, ఇంకొన్ని ఎక్స్ట్రా తీసుకురండి, కోసేసి ఎండబెట్టేస్తాను ఇవి బెండకాయలు అని చెప్పానమాట. అందుకని మీ అన్నయ్య గారు పట్టుకొచ్చారు. చిలకడ దుంపలు కూడా తీసుకుంటాము, స్కిన్కి మంచిదని. అలాగే పులుసు అది పెడుతూ ఉంటాను అనమాట, టేస్ట్ బాగుంటుంది. ఇదండి ఈరోజైతే వీడియో ఎంత వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇంట్లో ఈరోజు చేసుకునేవన్నీ కూడా మీకు చూపించేశాను. రేపొద్దున ప్రిపరేషన్కి ఇంకా ప్లాన్ ఇంకా రాలేదు. కోన్ అయితే హారిక పెడతానంటుంది, రేపొద్దున చూపిస్తాను తను ఏం పెడుతుందో ఏంటనేది. ఇంకా బాయ్ అండి. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.